బీఆర్ఎస్ పార్టీలో మాజీ ప్రజాప్రతినిధులంతా సైలెంట్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. దీంతో ఎన్నికలకు వారి నుంచి సహకారం అందుతుందా లేదా అనేది పార్టీలోని చర్చనీయాంశమైంది. నియోజకవర్గాల్లో సైతం ప్రజలకు, కేడర్కు తూతూ మంత్రంగా అందుబాటులో ఉంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా వేలల్లో ఖర్చు అవుతుందని, అందుకే దూరంగా ఉంటున్నట్లు సమాచారం. లోక్సభకు పోటీ చేసేవారే ఖర్చు పెట్టుకుని పార్టీని యాక్టివ్ చేసుకుంటారని, తమకెందుకు అనే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో స్తబ్దత నెలకొనడంతో కేడర్లో సైతం నైరాశ్యం నెలకొంది. అయితే ఎంపీగా పోటీ చేసే నేతలకు మాజీలు సహకరిస్తారా లేదా అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బీఆర్ఎస్ కేడర్లో నైరాశ్యం నెలకొంది. అర్బన్ ప్రాంతాల్లోని కేడర్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పాటు కండువాలు కప్పుకుంటున్నారు. వారిని కాపాడుకునే ప్రయత్నం సైతం అధిష్టానం చేయటం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీలో ఈ పరిస్థితి నెలకొనడంతో నేతలు సైతం పార్టీలో ఉండాలా, మారాలా అనే ఆలోచనలో పడ్డారు.